బయట చాలా ఎండగా ఉన్నట్టుంది. చాలా ఎండగా ఉంది. మరి చల్లగా ఎంత అవుతారా? అయితే మస్క్ మిలన్ ఉంది, మస్క్ మిలన్ మిల్క్ షేక్ చేయనా? ఈ జ్యూస్ కోసం ఫస్ట్ ఒక కర్బూజా తీసుకుందాము. దాన్ని మధ్యలోకి కట్ చేద్దాం. ఈ సెంటర్లో ఉన్న ఈ గింజలను తీసేద్దాం. లోపల ఉన్న పల్ప్నంతటిని ఒక మిక్సీ జార్లోకి స్పూన్తో తీసేసుకుందాం. ఇలా అంతా వేసేసుకుందాం. దీన్ని పేస్ట్లా చేసేసుకుందాము. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అవి కొంచెం వేడైన తర్వాత అందులో సాబుదానా అంటే సగ్గుబియ్యం ఒక 3-4 స్పూన్స్ తీసుకొని దాన్ని బాయిల్ చేద్దాం. బాయిల్ అయిపోయిన తర్వాత దీన్ని మనం వడగట్టేసుకుందాము. వడగట్టేసుకొని దీని మీద కొంచెం వెంటనే కొంచెం మామూలు వాటర్ వేసేసుకుందాము. ఎందుకంటే ఇది కొంచెం విడివిడిగా అవుతుంది, లేకపోతే అంటికిపోయినట్టు ఉంటుంది. గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ మిల్క్ తీసుకుందాము. మిల్క్ కొంచెం బాయిల్ అవ్వనిద్దాము. బాయిల్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వాటర్లో కలిపి మిల్క్లో వేద్దాం. అందులోనే ఒక 4 స్పూన్స్ షుగర్ వేసి కలిపేసుకుందాము. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న సాబుదానా 5 స్పూన్స్ అందులో వేసి కలిపేసుకుందాం. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మస్క్ మిలన్ పేస్ట్ కూడా అందులో వేసి మొత్తం అన్నీ కలిపేద్దాం. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ మస్క్ మిలన్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందామా మరి? సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని అందులో ఆల్రెడీ నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుందాం. అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. ఇందులోనే మిల్క్ షేక్ని కూడా వేసేసుకుందాం. పైన కొంచెం పిస్తా అండ్ బాదంతో గార్నిష్ చేసుకుంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ కర్బూజా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. పల్ప్ తీసుకున్న కర్బూజాలో కొంచెం ఇలా వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఎందుకంటే పిల్లలు ఇలా అయితే చాలా ఇష్టంగా తింటారు కదా. సర్వ్ చేసేసాను. రియాక్షన్ ఏంటో చూద్దాం. లావణ్య చెప్పేలా ఉందా? నేను ఇది తాగను, చూసిన టేస్ట్ అవుదామా లేదా అనుకున్నాను. చాలా బాగుంది. సార్ నేను కూడా ట్రై చేసి పిల్లలకి పెట్టాలి. రామంజి ఎక్కడికన్నా బయటికి వెళ్దామా? పదండి. మళ్ళీ ప్యాక్ చేసుకొని తీసుకురా. ఇంతకీ వాళ్ళిద్దరు ఎవరో చెప్పలేదు కదా. దేవుడిచ్చిన బ్రదర్ వాళ్ళ వైఫ్ మా ఫ్రెండ్స్ అండి. ఎక్కడికి వెళ్ళామో గెస్ట్ చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకునేది కూడా చూడండి, కొంచెం ఐస్ క్రీమ్ లాగా ఎంత బాగా వచ్చిందో. మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి పిల్లలకి ఇలా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.